దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు మనకు టైటిల్ కూడా ఈ సమాజంలో జరుగుతున్న బైబిల్ మీద విరసకపడుతూ బైబిల్ని అనరాని మాటలు అంటున్నటువంటి వారి గురించి ఈరోజు తమ్నెల్లో కూడా మీకు చూసి ఉంటారు. మీరు క్రైస్తవ్యం ఎడారి మతమా, హిందూ మహాసముద్రంలో కలిపేస్తారా అనే అంశం మీద ధ్యానం చేస్తున్నాం. ఈరోజు చాలామంది బైబిల్ని అనరాని మాటలు మాట్లాడుతూ శకపురుషుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా అనరాని మాటలు దుర్భాషలు మాట్లాడుతూ కోట్ల మంది ఆరాధిస్తున్న దైవం యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకొని యేసుక్రీస్తు దేవుడు కాదు, వాడు ఒక మనిషి అని వాడనే పదాన్ని సంబోధిస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఇక క్రైస్తవం ఎడారి మతం అంటున్నారు. హిందూ మహాసముద్రంలో ఏం చేస్తాడట? కలిపేస్తాడట. ఒక సామెత ఉందండి, సన్యాసి కలిస్తే రాలేదు బూడిద, చీల్చేవాడు కలిస్తే నాశనం అయిపోయింది వాళ్ళ జీవితాలే అని పెద్దలు అన్నట్టు సన్యాసులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు చాలామంది సన్యాసి మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారు. బైబిల్ పూర్తి తెలియదు, చదవలేదు, తమ స్వార్థాల కొరకు ఏదో బైబిల్ అడ్డుపెట్టుకున్నారు తప్ప కోట్ల మంది ఆరాధిస్తున్న దైవమైన శకపురుషుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అనడానికి ఎవరికి సరిపోతుంది ధైర్యం చెప్పండి? సన్యాసి ఎవడో సన్యాసి మతోన్మాది, లేకపోతే సాతాను ద్వారా చెరసబడి సాతాను ద్వారా రేప్ చేయబడి సాతాను ద్వారా మరి బలవంతం చేయబడి సాతాను ప్రేరేపితులై ఈరోజు అతి కిరాతకంగా దుర్భాషలు మాట్లాడుతున్నారు. ధర్మాన్ని ఆశ్రయించేవాడు ఎప్పుడు కూడా పిశాసిలా మాట్లాడకూడదు. ఒక చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారండి. వారు ధర్మాన్ని గురించి మాట్లాడుతుంటే ఎంత చక్కగా ఉంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడుతుంటే, తన ధర్మాన్ని గురించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా వినబుద్ధి అవుతుంది. ఆ ధర్మాన్ని చెప్పినప్పుడు అందులో సత్యం ఉంటే అందరూ తెలుసుకుంటారు, మేము కూడా తెలుసుకుంటాం. చాగంటి కోటేశ్వరరావు గారి కానివ్వండి, గరికిపాటి నరసింహ గారు కానివ్వండి, వారు మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. అది ధర్మాన్ని బోధించడం. కొంతమంది ఉన్నారు మతోన్మాదులు, అంటే ఘోరం. వీళ్ళు మతోన్మాదుని కూడా అన్నాడు, ఎందుకంటే వీళ్ళు సాతాను చేత చెరసబడి మానభంగం చేయబడి సాతాను ద్వారా వారు ఈరోజు నోటికొచ్చిన దుర్భాషలు మాటలు. నీ చేతనైతే నీ ధర్మాన్ని బోధించుకో, నీ ధర్మాన్ని బోధించుకో. హిందూ మహాసముద్రులు కలిపేస్తావా? క్రైస్తవులది ఎడారి మతమా? అసలు ఎవరిది ఎడారి మతం చెప్పండి? ముస్లిములు ఆరాధిస్తున్న మసీదులను త్రవ్వండి అంటున్న వారిది ఎడారి మతమా? నీ తోటి సహోదరుని నీతో పాటు సమానముగా ప్రేమించమని చెబుతున్న క్రైస్తవ్యం ఎడారి మతమా? ఏది మతం? భారతదేశం పేరు స్త్రీ అని పెట్టుకొని కన్య మరియమ్మను పుట్టుకొని, కన్న తల్లి అయిన మరియమ్మను పుట్టుకొని నోటికొచ్చిన దుర్భాషలు మాట్లాడుతున్న వారిది ఎడారి మతమా? ఎవరిది ఎడారి మతం? మసీదులు తువ్వేసేయండి అనే వాడిది ఎడారి మతమా?
ఒక స్త్రీ అని కూడా లేకుండా ఒక మరియమ్మ తల్లిని గౌరవం లేకుండా అసభ్యంగా ముఖం చూపించకుండా ఛానల్లోకి వచ్చి పిచ్చి పిచ్చి కుక్క వాగుడు వాగుతున్న వారిది ఎడారి మతమా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము, స్త్రీని గౌరవించాలి, సన్మానించాలి అంటూ, అమ్మా అందరూ నీ మీద రాయబోయారు, నేను నీ మీద రాయవేయనమ్మా, ఇంకెన్నడూ పాపం చేయకమన్న క్రైస్తవ్యం ఎడారి మతమా? ఏది ఎడారి మతం? క్రైస్తవ్యముది ఎడారి మతం అయితే మరి ఆవు మూత్రం తాగండని బోధిస్తున్నటువంటి వారిది ఏ మతం? మీరు చెప్పండి. నేను అనలే ఆ మాట, నేను అనాల్సిన అవసరం లేదు ఆ మాట. ఆవు మూత్రం తాగండి అని బోధిస్తూ ఆవు మూత్రాన్ని త్రాపుతూ ఒక గోమూత్రాన్ని తాగుతున్నటువంటి వారిది ఎడారి మతం అనాలా, లేదా ఏ మతం అనాలో నిర్ణయం మీకే విడిచిపెడుతున్నా. క్రైస్తవ్యది ఎడారి మతం అయితే ప్రతి స్త్రీకి నుదుటి మీద బొట్టుండాలని బోధించి భర్త చనిపోగానే అది ఎదవ ముండ, అది ఎదవరాలు, గాజులు పగలగొట్టండి అని రాసిన ధర్మం ఏ మతం అది? స్త్రీని గౌరవించమని చెబుతున్న బైబిల్ది ఎడారి మతమా? లేకపోతే భర్త చనిపోయిన వెంటనే ఎదవముండ అంటూ వ్రెదవరాలు అంటూ నిందల వేసి ఎదవరాలు ఎదురు రాకూడదు, ఎదురొస్తే అపశకనమని బోధిస్తున్న వారిది ఎడారి మతమా? భర్త బతికొన్నప్పుడేమో స్త్రీలందరూ బొట్లు పెట్టాలి, మరి భర్త చనిపోతే ఎదవముండ ఇద్దా? ఎదవముండ అంటున్నాడు ఒక అతను, అంటున్నాడు అది ఎదవముండ అంటున్నాడు ఒక అతను, పెద్ద ఆయన. మరి సంస్కారం కూడా లేదండి, వయసు పెరిగిందే కానీ సంస్కారం లేదండి. ఒక ఆడకూతురు అలా అనవచ్చా అసలు? సామ్యవాదం, సోషలిజం కలిగినటువంటి బైబిల్ క్రైస్తవ్యాన్ని పట్టుకొని ఎడారి మతం అంటున్నారు. ఎవరిది ఎడారి మతం? మీ పాస్టర్ పెళ్ళాల నాకు పంపించమని చెప్పిన వారిదా ఎడారి మతం? నీ పొరుగువారి భార్యను ఆశించకూడదని చెప్పిన క్రైస్తవ్యానిదా ఎడారి మతం? ఎవరిది ఎడారి మతం? ఎవరిదండి ఎడారి మతం? తమిళనాడులో దళితుడు చెరువులోకి వెళ్ళి నీళ్లు తాగితే ఆడున్న హిందూ పెద్దలందరూ కలిసి తరిమి తరిమి కొట్టేరే, దళితుడు వచ్చి మా చెరువులో నీళ్లు తాగిపోయాడని. ఎవరిది ఎడారి మతం? దళితుడని, గిరిజనుడని, నిమ్మ జాతి వాడని, కడజాతి వాడని, కులం తక్కువ వాడని చెప్పి వ్యత్యాసాలు చూపిస్తున్న వారిది ఏ మతం? ఏ మతం అంటది? ఎడారి మతమా? ఏ మతం ఇది? ధర్మం 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 అంటూ, సనాతన ధర్మం అంటూ వేలాది సంవత్సరాల నుండి సనాతన ధర్మం అని చెప్పుకుంటూ ఈరోజు బోధించేది, మీ ధర్మాన్ని బోధించండి, వింటాం మేము కూడా. నీ చేతనైతే క్రైస్తవ్యాన్ని అందరిని మార్చాలనుకున్నప్పుడు నీ ధర్మాన్ని బోధించి మార్చు. మళ్ళీ నా బైబిల్ ఎందుకు అడ్డు పెట్టుకుంటావు? నా బైబిల్ ఎందుకు నువ్వు అడ్డు పెట్టుకుంటున్నావు? నా యేసుక్రీస్తు ప్రభుల వారిని అడ్డు పెట్టుకుందాక నీ కడుపు నిండటం లేదు, నీ సంచి నిన్నట్లు, నీ అకౌంట్ నిన్నట్లేదు. అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్పెషాలిటీ. అది నా ప్రభుని నువ్వు అడ్డు పెట్టుకుంది తెల్లారదు. నీకు తెల్లారాలంటే యేసు ప్రభువే కావాలి. నీ కడుపు నిండాలంటే యేసు ప్రభు కావాలి. మరి అలాంటప్పుడు ఎడారి మతం అంటున్నావు. మరి ఎడారి మతంలో నువ్వెందుకు వచ్చావు? ఎడారి మతానికి నువ్వెందుకు బోధిస్తున్నావు? ఎడారి మతం అట, ఎడారి మతం అట, ఎడారి మతం.
ఎవరిదండి ఎడారి మతం? కులాలుగా, వర్గాలుగా, మతాలుగా చీల్చి తల్లో నుండి పుట్టినోడు ఒక జాతి, భుజాల్లో నుండి, తొడల్లో నుండి, పాదాల్లో నుండి కులాలుగా విడగొట్టినప్పుడు ఎవరిది ఎడారి మతం? ఈ లోకంలో ఎన్ని కులాలు ఉన్నాయో తెలుసా? 6733 కులాలట. అందుకే కదా ఈరోజు వాడు పెద్ద, ఈడి చిన్నవాడిది, ఆ కులం, ఈడిది ఈ కులం అని భారతదేశం ముక్కలు చేశారు. ఎక్కడన్నా భారతదేశంలో ఉన్నన్ని కులాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. భారతదేశంలో ఉన్న కులాలు ఎక్కడ కూడా లేవు. దీనికి కారణం ఏంటంటే సనాతన ధర్మంలో రాయబడింది. మను రాసిన ధర్మశాస్త్రములట. తల్లో నుంచి పుడితే బ్రాహ్మణుడా, భుజాల్లో నుంచి పుడితే క్షత్రియుడా, తొడల్లో నుంచి పుడితే వైశ్యుడా, పాదాల్లో నుంచి పుడితే శూద్రుడా. ఎవరండి ధర్మం రాసింది? ఇలా కులాలుగా విడగొట్టి 6733 కులాలు రాస్తున్న వారిని ఏ మతం అంటారు చెప్పండి? ఏ మతం ఇది? బలవంతంగా జై శ్రీరామ్ అనాలట. బలవంతంగా జై శ్రీరామ్ అంటవేంటి? ఇప్పుడు నాకు ఇష్టం నేను అనాలా జై శ్రీరామ్ అని. బలవంతంగా జై శ్రీరామ్ అని మీరు అనిపించారనుకో, మీరు బలవంతం పెట్టడం వల్ల అవతల వ్యక్తి జై శ్రీరామ్ అన్నాడు అనుకో, అప్పుడు అతని శ్రీరాము గారిని దేవుడిగానే భావిస్తున్నట్ట. శ్రీరాము గారి యొక్క నమ్మకాల్లోనికి మరి వాళ్ళు వచ్చేసినట్టేనా? జై శ్రీరామ్ అని నేను ప్రేమతో అనాలి, నమ్మకంతో అనాలి. అది నా ఇష్టంతో అనాలి. నువ్వు బలవంతంగా ఒప్పిస్తే ఎలా కుదిరింది? ఎవరిది ఎడారి మతం? బలవంతం పెట్టి, బొట్టులు పెట్టి, గుండులు చేసి, గాడిదల మీద ఊరేగించి, రాళ్లతో కొట్టి, చర్చీలెక్కి, సిలువలు పడగొట్టి ప్రార్థన చేస్తున్న పాస్టర్ని బయటకి ఈడ్చింది ఎవరిది ఎడారి మతం? ఆమేన్. ఎవరిది? ఎవరిది ఎడారి మతం? జై శ్రీరామన్ నేను ఇష్టంగా అనాలి. శ్రీరాముని మేము గౌరవిస్తాం, కానీ ఎవరు నమ్మేది వారు నమ్ముకుంటారు. తప్పే ఉంది. ఆ జై శ్రీరామ్ అంటేనే ఈ దేశంలో ఉండాలి. ఎవడు చెప్పాడు? ఆ మాటలు అర్థం అవుతలేదో? ఎడారి మతం ఎవరిదో? ఎవరిది ఎడారి మతం? ముస్లిమ్స్ మహిళలను గ్యాంగ్ రేప్ చేసి కడుపు చేయండి అంటున్నాడు ఒక ఆయన. ఇప్పుడు చెప్పండి, ఎవరిది ఎడారి మతం? ముస్లిమ్స్ మహిళను గ్యాంగ్ రేప్ చేయమని చెప్పినవాడదా ఎడారి మతం? లేకపోతే ప్రతి స్త్రీని గౌరవించండి, నిన్ను వారి నీ పొరుగు అని ప్రేమించమని చెప్పింది ఎడారి మతం? క్రైస్తవ్యం ఎడారి మతం? ఏమండి, గాడిదకు శ్రీమంతం చేసి రాష్ట్ర మంత్రులందరూ వచ్చి అక్కడ దాని చుట్టూ తిరుగుతున్నారు. ఏంటంటే గాడిదకు శ్రీమంతం. ఇప్పుడు చెప్పండి, ఎవరిది ఎడారి మతం? గాడిదలకి శ్రీమంతాలు ఎవరిదా ఎడారి మతం? మనిషిని ప్రేమించలేవు కానీ గోవును ప్రేమిస్తావాట. తోటి మనిషిని ప్రేమించలేవు, అంటరాని వాడు అంటావు. వాడు నిమ్మ జాతి, కడజాతి, తక్కువ జాతి, వాడు పలానా మాల, మాదిగా, నిమ్మ జాతి, పలానా వాడు అని దూరంగా పెట్టావు. గుడిలోకి దళితుడు రానీయకుండా ఆపారు కొన్ని సంవత్సరాలు. ఎడారి మతం అంటున్నావు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మన్నాడు, కానీ పలానా కులస్తులు మాత్రమే నా దగ్గర రావాలి, నేను ఈ కులానికి సంబంధించిన మాత్రమే దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? గోమాతని గౌరవిస్తున్నావు,
మరి మనిషి ఎందుకు గౌరవించలేకపోతున్నావు? అంటే పశువు కంటే హీనమా మనిషి? ఎంత ఆశ్చర్యం! అజ్ఞానపరులైపోయి అపవాది చేత చెరసబడి, అపవాది చేత మానభంగం చేయబడి, రేపు చేయబడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇవి పాస్టర్లకు రావనుకుంటున్నారా? కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి బాటలో ఉన్నందువల్ల మీరు బ్రతికేరే తప్ప మీకు మారు మనస్సు రావాలని, రక్షణ రావాలని కోరుకుంటున్నామే తప్ప, లేకపోతే మీరు అనగా ఒక వెంట్రుకతో సమానం. మీరు అనగా యేసు ప్రభు చెప్పింది, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమని, శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు. అటువంటి క్రైస్తవ్యం ఎడారి మతం అవుతుందా? అసలు మతం అంటున్నావు. అసలు మతం అనేది బైబిల్లోనే లేదు. నీకెక్కడొచ్చింది మతం? అసలు క్రైస్తవ్యం మతం ఉందా? ఇప్పుడు చదివిస్తా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం తీసి పెట్టుకోండి అందరూ కూడా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 23వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయ్యో సముద్రాన్ని చుట్టదు ఒకని మతములో కలుపుకొనుటకు అన్నాడు యేసు ప్రభు. మతములో కలుపుకొనుటకు అంటే యేసుక్రీస్తు ప్రభు మతం అంటే నచ్చదు. యేసు ప్రభు వారు చేపట్టింది మతం కాదు, మార్గం. నీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రాన్ని చుట్టి వస్తారు అన్నాడు. అసలు మతాన్ని బోధించటం బైబిల్లో లేదండి. పోనీ క్రైస్తవ్యది మతం అంటే మరి కులం ఎందుకు ఉంది చెప్పండి? క్రైస్తవ్యానిది మతం అంటే మరి కులం ఎందుకు ఉంది? ఉంటే కులం అని ఉండాలి, అక్కడ మతం అని ఉండాలి. మరి మతం కులం రెండేండి మళ్ళీ. క్రైస్తవ మతం 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 అసలు దేవుడు అనేవాడు ఏ వేదంలో ఉన్న ఆ దేవుడు మతానికి దేవుడైతే అతను అందరికి దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు అనేవాడు అందరికీ ఉండాలి, ఒక మతానికి కులానికి ఉండకూడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి ఒకసారి. 6వ వచనం చదవండి. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చాలు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశం ఏంటి? మతం కోసం రాలేదు ఆయన, మార్గాన్ని చెప్పడానికి, మార్గాన్ని చూపడానికి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్ రక్తం పరమేత్మాన పుణ్యాధాన బలియాగం. రక్తము చిందించకుండా పాపానికి పరిహారం లేదు. రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్ రక్తం పరమేత్మాన పుణ్యాధాన బలియాగం. పరిశుద్ధుడైన వాడు రక్తం కార్చాలి. తన ప్రాణం పళంగా పెట్టి ఈ రోజు ఈ లోకాన్ని రక్షించడానికి, జీవానికి, స్వర్గానికి, అనంతలోకానికి, ఊర్ధ్వలోకానికి, పరలోకానికి, మీరన్న భాషలో చెబుతున్నాను, ఆ ఊర్ధ్వలోకం, స్వర్గలోకం, పరలోకానికి వెళ్ళడానికి ఏసే మార్గం. మార్గాన్ని బోధించడానికి వచ్చాడే తప్ప ఆయన మతాన్ని బోధించడానికి రాలేదు. అందుకన్నాడు, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు సముద్రాన్ని చుట్టి వస్తున్నారు. ఈరోజు చాలామంది అసలు అక్కడ మీరు చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం మొత్తం ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు. నరక పాత్రుని చేస్తాను మతంలో కలుపుకొని ఈరోజు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కదా. దేవాలయములో బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?
మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దాన్ని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. చాలు. దేవాలయం తోడు దేవాలయాన్ని ముడుకుతున్నారు. అసలు దేవాలయం గొప్పదా? దేవాలయములో దేవుడు ఉంటాడా, లేకపోతే మానవ హృదయంలో దేవుడు ఉంటాడా? 4 గోళ్ల మధ్య ఉండేవాడు కాదు దేవుడు, మానవ హృదయాలలో చోటు చేసుకునేవాడు దేవుడు. అందుకే యేసుప్రభు అన్నాడు, మీ హృదయము నాకు ఇమ్ము అన్నాడు. మానవుడు కట్టిన ఆలయాల్లో దేవుడు నివసించడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మతమని ఎక్కడా బోధించలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిది మార్గం. మత్తయి 3వ అధ్యాయములో మొదటి వచనం చూడు. అసలు యోహాను గారు మొట్టమొదటి యోహాను గారు ఏమంటున్నాడు చూడండి. బాప్తిస్మమిచ్చి యోహాను మాట్లాడుతున్న మాట మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ప్రభువు మార్గాన్ని సిద్ధపరచుడు అన్నాడా? ప్రభు యొక్క మతాన్ని సిద్ధపరచమన్నాడా? ఆమేన్. ప్రభు మార్గాన్ని సిద్ధపరచడు. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 26వ వచనం చదవండి. 18:26లో ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము అతనిని చేర్చుకొని అక్కడ అపోలో అక్కడ ఒక అలెగ్జాంద్రియుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఆ వ్యక్తి యేసు ప్రభు గురించి ఆ వ్యక్తికి విషాదపరుస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఒక యూదుడు అతను. ఆ యూదుడికి, ఈ అలెగ్జాంద్రియుడు అనే యూదుడికి ఈ వాక్యాన్ని చెబుతూ వాళ్ళు ఏమంటున్నారు చదివి చూడండి ఒకసారి. అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషాదపరిచిరి. ఏం విషాదపరిచారు? దేవుని మతాన్ని, దేవుని మార్గాన్ని విషాదపరిచారా? దేవుని మార్గాన్ని విషాదపరిచారు. ఏమనుకున్న యేసు ప్రభుది మార్గం ఇది. క్రైస్తవ మతం ఎడారి మతం పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నోటికొచ్చిన మాటలు మాట్లాడటం ఏదో ఒక రోజు తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి పాపం చేసి మర్చిపోతాడు, కానీ ఆ పాపం ఆ మనిషిని మర్చిపోదు. ఒక మనిషి నేరం చేసి మర్చిపోతాడు, కానీ ఆ నేరం అతన్ని మర్చిపోదు. ఎందుకంటే బైబిల్ రాయబడిన మాట, నేను నా దోషం నన్ను తరిమి పట్టుకొనగా నేను ఎలుగెత్తి ఏడ్చేది అంటాడు భక్తుడు. ఏదో ఒక రోజు ఇలా క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, వేళనగా మాట్లాడుతూ, అవహేళనగా మాట్లాడుతూ దేవుడిని అవమానిస్తున్నారు. ఏం పర్వాల, మీ ద్వారా ఏదో ఒక రోజు దేవుడు మహిమ పొందుతాడు. ఈరోజు మీరు బైబిల్ని తప్పుపట్టాలనో, లేకపోతే క్రైస్తవ్య మతాన్ని మరి హిందూ మహాసముద్రంలో మరి కలిపేయాలి మీరు అనుకుంటే మీరు ఇలా అనుకోండి, కానీ క్రైస్తవ్యంలోనికే అనేక మంది వస్తారు. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. అనేక మంది వస్తారు. కాబట్టి క్రైస్తవం ఎడారి మతం అని అన్నంత మాత్రాన సరిపోతుందా? ఎందరో మేధావులు వచ్చారు. ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు. సువార్త ఆగిందా? ఆగలేదు. మత్తయ్యని ఒలివ చెట్టు గురిదీశారు. ఆంధ్రని ఎక్సాకర సిలివేశారు. పేతురు తల్ల కిందకి సిలివేశారు. పౌలు గారి గండ్ర కూడా చిరఛేదనం చేశారు. యాకోబుని మెడ మీద కత్తి పెట్టి నరికారు. స్టెఫన్ని రాళ్లతో కూడా చంపారు. భక్తులమని బతికుండగానే రంపాలు పెట్టి చర్మను తీశారు. ఎందుకు? సువార్త ఆపేయమని. ఆగిపోయిందా? 12 మంది ఉన్న రోజు ఆగిపోలేదు. ఈరోజు భారతదేశం ప్రపంచంలో 284 దేశాల్లో కోట్ల మంది క్రైస్తవులు ఈరోజు యేసు ప్రేమను తెలుసుకున్నారు, సత్యం తెలుసుకున్నారు, సత్యంలో జీవిస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని ఎడారి మతమన్నా తప్పకుండా బంతిని కొడుతుంటే తిరిగి ఎలాగైతే పైకి ఎగురుతుందో క్రైస్తవ్యాన్ని అణిచే కొంది ఎగిసెగిసి పడతా ఉంటుంది క్రైస్తవ్యం. ఆమేన్. ఎగిసెగిసి పడతా ఉంటుంది. కాబట్టి మీ అందరికి చెబుతున్నా, ఇక ఏమన్నావు? హిందూ మహాసముద్రులు అంటావా?
క్రైస్తవ మతం అంటావు, ఎడారి 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 మతం అంటున్నావు, ఎడారి మతం. అసలు యేసు ప్రభు గురించి రాయబడిన మాట చూస్తే ఆశ్చర్యపోతారు మీరంతా. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదై ఉన్న చాలు. క్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించబడిన మార్గము, అది జీవము గలది, నూతనమైనది మార్గం. యేసు ప్రభు ఎందుకు మన కొరకు బలైపోయాడు, ప్రతిష్ఠించబడ్డాడంటే ఆయన మార్గం. ఆయనే పరలోకానికి మార్గం, స్వర్గానికి మార్గం. ఆయనే పరలోకానికి దిగి వచ్చిన వాడు. గలిలయ మనుషులందరూ చూస్తూ ఉంటాడు, మళ్ళీ తిరిగి చనిపోయి 3వ రోజు తిరిగి లేచి వెళ్ళిపోతాం. గలిలయ మనుషులారా, మీరు చూస్తున్న యేసు ఎలాగ పరలోకం వెళుతున్నాడు, మళ్ళీ తిరిగి అలాగే వస్తాడు 2వసారి అన్నాడు. కాబట్టి పరలోకాన్ని వచ్చినవాడు ఆయనే, వెళ్ళినవాడు ఆయనే, మరలా తిరిగి 3వసారి రాబోతున్నాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడని కోట్ల మంది నమ్ముకోబోతున్నారు, ఆరాధించబోతున్నారు. ఈ క్రైస్తవ మతం అని చెప్పి, ఎడారి మతం అని చెప్పి మీరు దోషంలో పలికినా, వ్యంగ్యంగా మాట్లాడినా, వలగరగా మాట్లాడినా, అశ్లీలంగా మాట్లాడినా ఏం మాత్రం బాధలేదు. కోట్ల మంది క్రైస్తవులు ఉండి కూడా ఎందుకు ఈరోజు మిమ్మల్ని అంటలేదంటే ఒకటే, యేసు ప్రభు చెప్పింది ప్రేమతత్వం. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుము. నీ కొడు చెంప మీద కొడితే ఎడ చెంప చూపించమని. ఇంకేమన్నా హిందూ మహాసముద్రంలో కలిపేస్తావా? హిందూ మహాసముద్రంలో ఒక మాట చూపిస్తా చూడు, ఆశ్చర్యపోతా. కీర్తన గ్రంథం తీయండి, 72వ కీర్తన తీయండి. 72వ కీర్తన 19వ ముందుగా 8వ వచనాన్ని. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నుండి మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రాటిస్ నది వరకు అంట. అంటే ఆయన రాజ్యం చేస్తున్నాడు. దీన్ని అక్కడ హిందూ మహాసముద్రం కలుపుతావు. 19వ వచనం అక్కడే 19వ వచనం. ఆయన నామము నిత్యము స్తుతించబడింది. నువ్వు ఆపలేవు, నువ్వు ఎడారి మొత్తం ఆపలేవు, నిత్య స్తుతించబడింది. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్. సర్వభూమి నువ్వెన్ని ఆపుకోలేవు, నీ వల్ల కాదు. అంతేకాదు, ఇంకా చూడు ఏముందో అక్కడ. కీర్తన గ్రంథం 12వ కీర్తన, క్షమించండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? మత్తయి సువార్త 8:26లో 27 వరకు ఏమన్నా చూడు అక్కడ. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఏమనుకున్నావు? సముద్రంలో కలిపేస్తావా క్రైస్తవ్యాన్ని? అసలు ఆయన ఎవరు అనుకున్నావు? యేసుప్రభు ఎవరు అనుకున్నావు? గాలిని సముద్రాన్ని నిమ్మళింపజేశాడట. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 20 ఏళ్ళు ఏమన్నా చూడు అన్నవాళ్ళు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని. గాలి సముద్రము లోబడుతుంది, గాలి లోబడుతుంది, పంచభూతాలు లోబడుతున్నాయి. అంటే ఆ యేసు ఎవరు అనుకున్నావు నువ్వు? ఈ సృష్టికర్త ఆయనే. కాబట్టే సృష్టి లోబడుతుంది. సృష్టి లోబడుతుందంటే ఆయన ఎవరు? సృష్టికర్త కదా. ఆమేన్. అంతే. కీర్తన 1 కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం ఒకసారి. 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రం నడిచిపోయారు. తెలుసా? సముద్రాన్ని పాయలు చేశాడు ఇశ్రాయేల్ కాలంలో నా దేవుడు. యేసయ్య సముద్రాన్ని పాయలు చేశాడు. ఈ క్రైస్తవ మతానికి మూలాధారమైన యేసు ప్రభు క్రైస్తవ్యాన్ని ఇది మతం అని పేరు పెట్టి, ఎడారి మతం పెట్టి హిందూ మహాసముద్రంలో కలుపుతాను అంటున్నావు. నీ వల్ల కాదు. ఎందుకంటే సముద్రంలోనే త్రోవన కలుగు చేసేవాడు నా దేవుడు. ఆమేన్. కీర్తన 66వ కీర్తనలు 66వ కీర్తన చివరి మాటగా చూసి ముగించుకుందాం. 6వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేయను, కాలి నడకచ్చే దాటిరి. ఆమేన్. సముద్రాన్ని ఎండిన భూమిగా మార్చగలడు. కాబట్టి క్రైస్తవ్యాన్ని నువ్వు అంతమొందించడం నీ చేత కాదు, నీ తాత వల్ల కాదు, నీ ముత్తాత వల్ల కాదు, నువ్వు ఎన్ని తరాలు గుర్తుపెట్టుకో, నీ వల్లే కాదు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.